హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఈ రోజు మనం చూడబోయే సారీస్ వచ్చేసి ఫస్ట్ టైం మనం మాత్రమే పెడుతున్నామండి. అంటే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఏమన్నా పెట్టుండొచ్చు, కానీ ఈ సారీస్ ఇంకా మనకి మార్కెట్ లోకి ఎక్కువ అయితే రాలేదు. ఇంకా ఇప్పుడు మనం పెట్టాం కదా, ఇంకొక ఇద్దరు ముగ్గురు పెట్టిన తర్వాత దీంట్లో ఇమిటేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 2 నెంబర్స్ ఇచ్చాము. ఇక్కడ 2 నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి అయితే ఫాలో అవ్వండి. ఓకే, అదే నెంబర్ కి గూగుల్ పే చేయండి, అదే నెంబర్ కి ఫోన్ పే చేయండి, పర్వాలేదు. అలాగే వాట్సాప్ మాత్రమే ఉంటుందండి. డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు. ప్రాసెస్ ఉంటుంది చూడండి. ఇది సారీ నెంబర్ 1. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. మా వాట్సాప్ నెంబర్ కి ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. దాని కింద మీరు ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము, పక్కన పెట్టండి అని మెన్షన్ చేస్తే మాత్రమే మీకోసం సారీ తీసి పక్కన పెడతారు. మీరు నార్మల్ గా ఉందా అంటే, ఒకవేళ ఇన్ కేసు ఒక సారీ ఉన్నా ఉంది అని చెప్తారు. ఈలోపు ఎవరో ఒకరు పేమెంట్ చేసేస్తారు, ఆ సారీ తీసేస్తారు. ఓకే, కాబట్టి పక్కన పెట్టండి అని చెప్తే మీ నెంబర్ వేసి పక్కన పెట్టేస్తారు. మీరు 5 to 10 minutes లో మీకు పే చేయండి అని మెన్షన్ చేస్తారు. 5 to 10 minutes లో అమౌంట్ పే చేసేసి మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మా వాట్సాప్ నెంబర్ కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ సారీ అనేది చూపించేస్తాను. సారీ నెంబర్ 1. ఫస్ట్ అయితే మనం మాత్రమే పెడుతున్నామండి. ఇది వైట్ కలర్ బేస్, చాలా బాగుందండి. మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది కూడా నేను వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్ వచ్చేసి దాని మీద చెక్స్ లాగా మనకి, ఇది ఫాయిల్ ప్రింట్ కూడా కాదండి. ఫాయిల్ ప్రింట్ అనేది ఈ సారీకి టోటల్ గా ఇలా ఈక్వల్ గా ఉంటది అనమాట. ఇది ఫాయిల్ ప్రింట్ కూడా కాదు, ఎంబోజ్ లుక్ లో వచ్చింది. ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ చూడండి. కొంచెం దగ్గరకు వచ్చి చూపించమా. ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. ఇది ప్రింటెడ్ మోడల్ కాబట్టి రివర్స్ లో ఒకసారి ఐరన్ అయితే చేయించుకోండి. అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్, పైన ఎలాగో ఏం బోర్డర్ లేదు, కింద మాత్రమే మనకి బోర్డర్ ఇచ్చారు. అదే బోర్డర్ మనకి కుర్చీలలో ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఇందులో మనకి 8 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇది పళ్ళు ఇలా ఇచ్చారు. క్లాత్ అయితే మాత్రం టోటల్ గా ఫాలింగ్ మెటీరియల్ వస్తుందండి, చందేరీలో వస్తుంది అనమాట. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు. ఈ టైప్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. బాగుంది. ఇది మనకి చందేరీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి అంటే ఫ్లవర్ కలర్ ఉంది కదా, ఫ్లవర్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. మిగిలిన సారీస్ అన్ని కూడా 8 కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను. మన దగ్గర ఒక్కొక్క ఇప్పుడు 8 కలర్స్ మనకి 30 సెట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి చక్కగా మీరు సారీస్ మొత్తం చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో మేము చూపించేస్తాం. సారీ హైట్ చూపిస్తున్నానండి, ఎంత ఉంది అనేది. ఇక్కడ వరకు వచ్చింది. నా హైట్ అయితే 5.4 ఉన్నాను. సో నాకు ఇక్కడ వరకు వచ్చిందంటే మీ హైట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎంత ఉంటారు అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, దీన్ని వెయిట్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ శారీలో చెప్తాను. శారీ నెంబర్ ఇచ్చేసేమ్మా. ఇది వచ్చేసి శారీ నెంబర్ 2. నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, మనకి వైట్ కలర్ అనేది సేమ్ అన్నిటికీ ఒకటే లాగా వస్తుందండి. జస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ బ్లౌజ్ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చారండి. ప్రెసెంట్ అయితే మాత్రం ఇది మనకి ప్యూర్ మెటీరియల్ అయితే ఉంది. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే వచ్చింది. తర్వాత ఇమిటేషన్స్ లో వచ్చేసరికి మీకు రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఒకసారి మీరు చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది సారీ మాత్రం. కలర్ కాంబినేషన్ కానీ, సారీ మెటీరియల్ కానీ, ఫాలింగ్ చాలా మంచిగా కనిపిస్తుంది. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఓకే, ప్రింటెడ్ మోడల్లో ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఫ్లవర్స్ మాత్రం మనకి ఈ కలర్ లో ఇలా వచ్చాయి. లేదు అంటే మీరు ఇట్లా నేను వేసుకున్నట్టు ఒకటి ప్లెయిన్ పింక్ కలర్ లో కూడా మీరు రా సిల్క్ మెటీరియల్ తో కూడా ఈ సారీకి మీరు డిజైన్ చేయించుకోవచ్చు. టోటల్ గా ఒకసారి ఫైనల్ గా లుక్ అయితే చూసేసేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటాం. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ వీడియో ఉండాలి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 3. నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది గ్రే కలర్. అంటే నేను ఇక్కడ సారీ అంతా బేస్ ఒకటే కలర్ ఉంది కదా అండి, జస్ట్ ఇక్కడ ఏదైతే కలర్స్ చేంజ్ అవుతాయో ఆ కలర్ అనేది చెప్తాను. ఇది గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీ అండి. సారీలో కుచ్చుళ్ళు కానీ అంతా చూడండి. నేను వేసుకునేది గ్రే కలర్ బ్లౌజ్ అన్నమాట. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ మోడల్లో గ్రే కలర్ లో ఇచ్చారు. ఇది మనకి పళ్ళు. ఇప్పుడు నేను చూపిస్తుంది పళ్ళు. అన్ని సారీస్ కి కూడా అండి బేస్ వైట్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి శారీలో కలర్ ని బట్టి మనకి ఇక్కడ ఇలా బ్లౌజ్ కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది.
చందేరి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి అలియా సిల్క్ టైప్ ఆఫ్ సారీ కన్నా కూడా ఇంకా మంచి క్వాలిటీ ఉంది. టోటల్ ఫాలింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలియా సిల్క్ కొంచెమన్నా దీని మీద కొంచెమన్నా స్టిఫ్నెస్ ఉంటుంది, కానీ ఇది అసలు స్టిఫ్ మెటీరియల్ కాదు, టోటల్ గా ఫాలింగ్ మెటీరియల్. ఎలా కట్టుకున్నా కానీ చూడండి ఎంత మనకి క్లాసీగా కనిపిస్తుందో అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. దీంట్లో ఉన్న 8 కలర్స్ కూడా చాలా 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 బాగున్నాయి. నెక్స్ట్ మనం ఇంకొక కలర్ చూద్దాం. శారీ నెంబర్ వచ్చేసి 4 నెంబర్ అండి. నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి గ్రీన్ కలర్ అన్నమాట. సో నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ లో ఈ శారీ కట్టుకుని మీకు చూపిస్తున్నాను. శారీ బై మనకి షోల్డర్ పార్ట్ లో ఇట్లా స్టెప్స్ పెడితే ఇలా వస్తుందండి, చాలా మంచిగా కనిపిస్తుంది. స్టెప్స్ పెట్టినా బాగుంటుంది, స్టెప్స్ లేకుండా ఇలా వదిలేసినా కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. కింద కుర్చీలలో కూడా చూడండి ఆ డిజైన్ ఎంత మంచిగా వచ్చిందో. దీన్ని రివర్స్ లో మాత్రం ఒకసారి అయితే ఐరన్ అయితే చేయించడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఇది మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. అలాగే బ్లౌజ్ వచ్చేసి చందేరి బ్లౌజ్, వన్ సైడ్ సిల్వర్ కలర్ తో ఇలా ఇచ్చారండి. ఇంతకు ముందు సారీస్ కి నేను చెప్పడం మర్చిపోయాను. బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఇచ్చారు, అంటే కొంచెం దగ్గరగా ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. లేదు పర్ఫెక్ట్ గా మీకు మ్యాచింగ్ లేదు అని అనిపిస్తే ఇప్పుడు నేను వేసుకునేది ఇట్లాంటి గ్రీన్ కలర్ బ్లౌజ్ మీరు డిజైన్ చేయించుకోండి. క్లాత్ అయితే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా చాలా రీజనబుల్ రేట్. తర్వాత ఇంకొక 5-6 డేస్ లో మీకు దీంట్లో ఇమిటేషన్స్ స్టార్ట్ అయిపోతాయండి. అప్పుడు మనకి క్వాలిటీ తగ్గుతుంది అండ్ రేట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడైతే మాత్రం ఇది మనకి ప్యూర్ వచ్చింది అనమాట. సాఫ్ట్ చందేరిలో ప్యూర్. చందేరి అనగానే కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే కట్టుకుంటారు, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది పనికి రావు అనుకుంటారు. కానీ చూడండి ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉండేలాగా మనకి డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 5 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ అండి. మొత్తం పైనంతా ప్లెయిన్ మీద విత్ చెక్స్ ఇచ్చారు, సిల్వర్ కలర్ చెక్స్. అది కూడా గోల్డ్ కలర్ అయితే కొంచెం ఆడ్ గా ఉండేదేమో, కానీ ఇక్కడ మనకి సిల్వర్ కలర్ చెక్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ తో టోటల్ సారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. కింద కుర్చీలలో కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. పళ్ళు అనేది ఇలా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఓకే, సారీ వెయిట్ ఎంత ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది మిషన్ పెట్టమా 0 వచ్చిందా? వెయిట్ చూపిస్తాను చూడండి. దీంట్లో ఆల్రెడీ పేపర్ ఉంది, సౌండ్ వినబడుతుంది కదా. 460 గ్రామ్స్, 458 కనిపిస్తుందా దాంట్లో? ఓకే, 460 గ్రామ్స్ ఉందండి. సారీ వెయిట్ వచ్చేసి చాలా వెయిట్ లెస్ ఉన్నట్టు లెక్క. కలర్స్ కూడా ఇంకా మనకి ఒక 3 కలర్స్ వరకు ఉన్నాయి. ఆ కలర్స్ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. సారీ నెంబర్ వచ్చేసి 6 నెంబర్ అండి, నెంబర్ తో సహా. అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి కొరియర్ సర్వీస్, డిటిడిసి అండ్ మనకి పోస్టల్ ఉంది. పోస్టల్ అయితే కనుక మీకు పంపించాల్సింది మీరు కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా ఒక్కసారి పోస్టల్ కి పంపండి, మాకు డిటిడిసి లేదు అని మెన్షన్ చేయండి. డిటిడిసి అయితే కనుక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డిటిడిసికి కనుక మేము పంపిస్తే మినిమం 5 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. వర్కింగ్ డేస్ గుర్తుపెట్టుకోండి. పోస్టల్ అయితే 10 to 12 ఈజీగా అయితే పడుతుందండి, తొందరగా అయితే మనకి పోస్టల్ కి రావట్లేదు. అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా, పార్సిల్ ఫోటో పైన ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. నంబర్ పైన మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి. ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి. ఓకే, ఇది బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది, బాగా హైలైట్ అవుతుంది. వైట్ కలర్ బేస్ మీద ఎలాంటి కలర్స్ అయినా కానీ చాలా చక్కగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఈసారి మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ లైక్ ఇలా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, పళ్ళు ఇలా వచ్చింది. ఓకే, బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అనేది మనకి ఇలా ఉంది. అన్నీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా. నెక్స్ట్ ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ కూడా చాలా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సారీ నెంబర్ 7 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది ఎల్లో కలర్ తో వచ్చినటువంటి సారీ అండి. నేను వేసుకున్న బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్ గా అయితే కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యింది. ఇది మొత్తం సారీ అంతా చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. బ్యాక్ లో రివర్స్ మాత్రం ఒక్కసారి మాత్రం ఐరన్ అయితే చేయించుకోండి. ఈ ప్రింట్ అనేది పోదండి, ఎందుకంటే మనకి బ్యాక్ లోకి కూడా సేమ్ మనకి జార్జెట్ మెటీరియల్స్ కి ఎలా అయితే వస్తుందో అంత స్ట్రాంగ్ గా మనకి దీంట్లో ప్రింట్ అనేది ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్, పళ్ళు ఇలా ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసరికి లైట్ కలర్ అవుట్ లైన్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మాత్రం బోర్డర్ లో మనకి అవుట్ లైన్ బ్లాక్ కలర్ రావడం వల్ల ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. అవుట్ లైన్ లేని చోట మనకి కొంచెం లైట్ గా కనిపిస్తుంది. అన్ని సారీస్ కి కూడా అలాగే వచ్చింది.
ఈ సారీకి బ్లౌజ్ మాత్రం ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండి. అంటే ఈ కలర్ కూడా మనకి సారీలో ఉంది, కాకపోతే ఎక్కువ ఎల్లో కలర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మధ్యలో వచ్చింది చూసారా ఫ్లవర్ మధ్యలో, ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట. మ్యాచింగ్ అంటే కొంచెం మ్యాచింగ్ వచ్చింది, ఎక్కువ మనకి కలర్ కనిపిస్తుంది మాత్రం హైలైట్ అయ్యే కలర్ ఎల్లో కలర్ వచ్చింది. శారీ క్లాత్ గురించి మాత్రం మీరు అసలు ఆలోచించొద్దు, మీకు ఏ కలర్ కావాలి అనేది మాత్రం దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఓకే, ఇది 7 నెంబర్ శారీ అండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక బ్రైట్ కలర్, ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉంది, అది కూడా చూపించేస్తాను. శారీ నెంబర్ 8 లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ రెడ్ కలర్ అండి. మంచి బ్రైట్ రెడ్ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది. శారీ అంతా కూడా కింద కుర్చీలలో కూడా ఆ డిజైన్ చూడండి, పైనంతా కానీ మనకి ఇక్కడ ప్లెయిన్ వస్తుంది విత్ సిల్వర్ లైన్సే, కానీ అది కొంచెం మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి లైన్స్ చాలా బాగున్నాయి. మీరు బ్యాక్ రివర్స్ లో అయితే ఐరన్ చేయించుకోవడం మర్చిపోవద్దు. చక్కగా రోజువారీ సారీస్ లాగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ మనకి కొత్తగా వచ్చింది కాబట్టి ప్యూర్ క్వాలిటీయే ఉంటుందండి. ఇంకొక 4-5 డేస్ అయితే కనుక మనకి ఇవి మొత్తం కూడా ఇమిటేషన్స్ స్టార్ట్ అయిపోతాయి, అదైతే గుర్తు పెట్టుకోండి. అప్పుడు క్వాలిటీ తగ్గుతుంది అండ్ రేట్ వైజ్ కూడా మీకు తగ్గిపోతుంది. ఇంత మంచి లుక్ అయితే మీకు కనిపించదు. సో ప్యూర్ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. సారీలో మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ప్రింటెడ్ బ్లౌజ్. ఈ కలర్ ఇచ్చారు, కానీ నేను వేసుకున్న కలర్ రెడ్ కలర్. రెడ్ కలరే బాగా సూట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా ప్లెయిన్ సారీస్ కి ఇది కుట్టించేసుకోవచ్చు. ఒక రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఈ సారీకి మీరు కుట్టించుకుంటే బాగుంటుందని జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సారీ మీకు ఎంటైర్ లుక్ ఇలా వచ్చింది. అన్ని కలర్స్ చూసారు, 8 కలర్స్ కూడా నేను కట్టుకున్నాను. ఎందుకు అంటే మనకి ఇవి 30 to 40 సెట్స్ వరకు కూడా ఉన్నాయండి. 30 అయితే మాత్రం పక్కా ఉంటాయి అనమాట. కాబట్టి సారీస్ అన్ని కూడా మనకి కట్టుకుంటే లుక్ వైజ్ తెలిస్తే మనకి అన్ని సారీస్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి అన్ని కట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, మీరు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా. ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టామండి. మీ వాల్యుబుల్ కమెంట్ ని కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.